అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం. తెలుసుకోవాలని జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిస్తే మనిషి ఏదైనా సాధించవచ్చో, ఎన్నైనా సాధించవచ్చో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరటం ఆలస్యం అవటంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంట్లో ఆ రాత్రి షర్దీరాడు. అయితే వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవటం కాస్త ఆలస్యం అవటంతో ఆ ఇంటి వాళ్ళు వారి వారి పనుల్లో మునిగి తేలిపోయి ఉన్నారు. రాజు లేవగానే చీరనేసి అతను చూశాడండి. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండటం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగ్గా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూనే ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు. అంతలో అతనికి దగ్గరలో ఒక కట్టె కూడా కనిపించింది. మరి అదెందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళిందండి. మరి పక్షులు ఏవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగొడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి నడుముకి గంటలు కట్టుకొని ఉండటం గమనించాడు రాజు. మరి అదెందుకు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది, అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో 4 వ్యక్తులు కనిపించారు రాజుకి. మరి వాళ్ళెవరు అని అడిగాడు. పని చేస్తున్నది నా చేతులే కదండి, మరి నా నోరు ఏం పని చేయట్లేదు కదా, అందుకే నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకు నేర్పిస్తున్నా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, మరి అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవటం ఎందుకు, ఇంటి లోపలికే రావచ్చు కదా అని అడిగాడు. అందుకే ఆ వ్యక్తి అంటున్నాడు, నేర్చుకుంటుంది నోటితోనే కదా, కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు కూడా తయారు చేయటానికి మట్టిని తొక్కుతుంటున్నారు అని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు మరలా, ఇంతే కాదండోయ్, నా భార్య కాస్త చదువుకున్నది, తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది, వెళ్ళే ముందు పలకలో ఓ 10 పదాలు రాసిపెట్టి వెళుతుంది, అన్నీ అయ్యాక ఈ పనులన్నీ అయిపోయినాక అవి చదువుకొని నేర్చుకుంటున్నా అని బదిలిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు. ఏదైనా సాధించాలనే పట్టుదల కావటానికి, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే కదా. మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.